హాయ్ ధనలక్ష్మి గారు. హాయ్, హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రిపేర్ అయ్యారా? బాగా ప్రిపేర్ అయ్యాను. ముందుగా ఒక చిన్న కాంప్లిమెంటరీ గిఫ్ట్ మా ఊరు వచ్చిన మా గీత గారికి. ఓ బాగుంది ధనలక్ష్మి గారు, మీరే చేశారా? అవునండి. సరే, ఏం వంట చేస్తారు? ఆ కాకరకాయ నువ్వులు మసాలా కర్రీ అండి. ఆ కాకరకాయ నువ్వుల మసాలా కర్రీ. బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి ఆ కాకరకాయ నువ్వుల మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆ కాకరకాయ నువ్వుల మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆ కాకరకాయలు పావు కిలో, వేయించిన నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, వేయించిన వేరుశెనగ పలుకుల పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, టొమాటో పేస్ట్ పావు కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో మరి గీత గారికి ఇచ్చినప్పుడు హరిత గారికి కోపం వస్తుంది కదా, అందుకని హరిత గారికి కూడా ఒక చిన్న కాంప్లిమెంట్. థ్యాంక్ యూ, మీరే పెట్టండి చక్క. వావ్, చాలా టాలెంట్ ఉంది అనుకుంటా కదా మీకు. అవును, బాగుందండి. చాలా బాగుంది. ఐటమ్స్ అన్ని రెడీ కదా? రెడీ అండి. కానీ ఈవిడ మనల్ని బాగా ఇంప్రెస్ చేసేసారు. అవును, కాబట్టి వంట కూడా బాగా చేసేసేయండి. ఓకేనా? ₹1,00,000 చెక్ కూడా ఇచ్చేయండి. ఇవ్వము, తర్వాతకి వెళ్తే ఇస్తాము. ఎస్. సో ముందు స్టవ్ వెలిగించేద్దాం. 2 నుంచి 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. కావాల్సినంత నూనె వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక దాల్చిన చెక్క, లవంగం వేయాలి. మసాలా దినుసుల తర్వాత ఆనియన్స్. ఓకే. ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు. ఆనియన్స్ ఫ్రై అయినవి. ఈ ఆకాకరకాయ ముక్కలు ఆల్రెడీ బాయిల్ చేశారండి. ముందుగా కొంచెం హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఉప్పు చింతపండు వేసి హాఫ్ బాయిల్, కొంచెం చేదు పోవడానికి. ధనలక్ష్మి గారు, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ టమాటా ప్యూరీ వేయాలి. టొమాటో ప్యూరీ. ఓకే. కొంచెం వాటర్ ఏమైనా కావాలా? కొంచెం వాటర్ కావాలి. ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఓకే. ఓకేనండి ధనలక్ష్మి గారు, టమాటా వేగిపోయింది కదండి. నెక్స్ట్ ఉప్పు, కారం అన్ని వేసేసుకోవడం. పొడి, సాల్ట్ అండి, కారం. ఓకే. సో ఇంకా పచ్చిమిరపకాయలు లేవు కాబట్టి మనకు అంతా కారపొడి కారమే. ఓకే. నువ్వుల పొడి అండి అది. అదే ధనియాల పొడి. ధనియాల పొడి, జీరా పొడి. ఓకే. పల్లీల పొడి వేయించేసి పొడి ఫ్రై చేసి పౌడర్ చేసుకోవడం. మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వుల పొడి. నువ్వుల పొడి ఇవి కూడా వేయించింది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే. ఓ, చాలా రకాల పౌడర్స్ యాడ్ చేశారు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర. సో ఫైనల్ గా కొత్తిమీర, కొంచెం కొత్తిమీర వేసుకొని. ఆహా, బాగున్నాయి కదా. ఏదో ఒక బొమ్మలో ఇవ్వు చూద్దాం. వెరీ క్యూట్. రాజుగారు, రాజుగారు, ఇది రాజుగారా? అది రాజుగారు కాదండి, రాజుగారు ఫాలో అవుతాము. చేతులు పెట్టగానే రాజుగారు అనగానే అంటే రాజుగారు చూపించే క్రియేటివ్ని బయటికి రప్పించడానికి వన్ ఆఫ్ ది రీజన్ రాజుగారు. అవును. కూర అయిపోయిందండి. ఓకే. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకుంటారా? దీన్ని ఇప్పుడు గార్నిష్ చేసుకుంటాం. గార్నిష్ చేస్తారా? బాదం గార్నిష్ బాగుంటుందండి. సో బాదం పప్పుని నానబెట్టేసి పొట్టు తీసేసి అది డెకరేట్ చేస్తున్నారు అనమాట. సో ఇందులో బూందీ బాగుంటుందండి. బూందీ కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. కొంచెం కొత్తిమీర. ఓకే. ఓకేనా? నైస్. కాకరకాయ నువ్వుల మసాలా కర్రీ. ఓకే, మరి కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఆ కాకరకాయ నువ్వుల మసాలా కర్రీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. ఆ కాకరకాయ నువ్వుల మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఆ కాకరకాయలను ఉప్పు, చింతపండు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన ఆ కాకరకాయ ముక్కలు, టొమాటో పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వేయించిన వేరుశెనగ పలుకుల పొడి, వేయించిన నువ్వుల పొడి వేసి మరికొన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆ కాకరకాయ నువ్వుల మసాలా కర్రీ రెడీ.
drop.